నమస్కారం. ఈరోజు మన టాపిక్ డీసీ జనరేటర్. అసలు దీనిలో వోల్టేజ్ ఎలా పుడుతుంది, దాని వెనక్కున్న ఈక్వేషన్ ఏంటి, దాన్ని స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. చూడగానే ఈ ఫార్ములా కొంచెం పెద్దగా కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు కదా, కానీ కంగారుపడద్దు. ఇది మన ఫైనల్ డెస్టినేషన్ అంతే. మనం చాలా సింపుల్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా ఈ ఈక్వేషన్ని మనమే బిల్డ్ చేద్దాం. సరే, మరి మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ ఈ ఈక్వేషన్లో ఉన్న ఒక్కో ముక్క ఏంటో చూద్దాం. ఆ తర్వాత మొత్తం కథ మొదలయ్యే ఫారడే లా దగ్గరికి వెళ్దాం. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఫార్ములాని మనమే తయారుచేసి చివరికి అసలు రియల్ లైఫ్లో ఇది ఎక్కడ ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? మన ఈక్వేషన్ అనే కథలో మెయిన్ క్యారెక్టర్స్ని పరిచయం చేసుకునే టైం వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి. P5ZNA ఇవన్నీ మన ఈక్వేషన్లోని హీరోలన్నమాట. P అంటే పోల్స్, Z అంటే కండక్టర్లు, ఇలా ఒక్కొక్కదానికి జనరేటర్ లోపల ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఇవన్నీ ఎలా కనెక్ట్ అవుతాయో తెలుసుకునే ముందు ఒక్కోటి ఏంటో క్లియర్గా చూద్దాం. రైట్, ఈక్వేషన్ని నిర్మించడం మొదలుపెట్టే ముందు దానికి ఒక బలమైన ఫౌండేషన్ కావాలి కదా. ఆ ఫౌండేషన్ ఫిజిక్స్లోని ఒక చాలా ఫండమెంటల్ లా. ఇదిగోండి, ఇదే ఆ లా. ప్రేరేపిత ఈఎంఎఫ్ అయస్కాంత ఫ్లక్స్ మార్పు రేటుకు సమానం. సింపుల్గా ఉంది కదూ, కానీ ఈ ఒక్క సింపుల్ ఐడియా నుంచే మనం చూసిన ఆ పెద్ద ఈక్వేషన్ మొత్తం పుట్టింది. అంతా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సరే, మనకు ఫౌండేషన్ రెడీగా ఉంది. ఇక దానిమీద మన ఈక్వేషన్ అనే బిల్డింగ్ని ఒక్కో ఇటుక, అదే ఒక్కో స్టెప్తో కట్టడం మొదలుపెడదాం. ప్రాసెస్ చాలా సింపుల్, రెండు స్టెప్స్. ఫస్ట్, ఒకే ఒక కండక్టర్లో ఎంత ఈఎంఎఫ్ వస్తుందో చూద్దాం. ఆ తర్వాత దాన్ని మొత్తం మెషిన్కి అప్లై చేద్దాం. సింపుల్ కదా. మొదటి స్టెప్, ఒకే ఒక్క కండక్టర్ ఒకసారి పూర్తిగా తిరిగితే అది ఎంత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని కట్ చేస్తుంది. ఇది లెక్కించటం చాలా ఈజీ. అక్కడున్న పోల్స్ సంఖ్యని ఒక్కో పోల్ నుంచి వచ్చే ఫ్లక్స్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది, అంతే. ఓకే, ఎంత ఫ్లక్స్ కట్ అవుతుందో తెలిసింది. మరి ఆ ఫ్లక్స్ కట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? జనరేటర్ స్పీడ్ని ఆర్పిఎం అంటే రొటేషన్స్ పర్ మినిట్లో కొలుస్తాం, కానీ మనకు కావాల్సింది సెకండ్లలో. అందుకే సింపుల్గా 60ని స్పీడ్ nతో డివైడ్ చేస్తున్నాం, అంతే. ఇప్పుడు చూడండి అసలు మ్యాజిక్. మన దగ్గర ఫ్లక్స్ చేంజ్ అంటే d5 ఉంది, దానికి పట్టిన టైం అంటే dt ఉంది. ఫారడే లా ప్రకారం d5ని dtతో డివైడ్ చేస్తే మనకు ఈఎంఎఫ్ వస్తుంది. ఇది ఒకే ఒక కండక్టర్లో జనరేట్ అయ్యే వోల్టేజ్ అన్నమాట. చూసారా, ఫారడే లాని డైరెక్ట్గా అప్లై చేసేసాం. సరే, ఒక కండక్టర్ సంగతి తెలిసిపోయింది. కానీ జనరేటర్లో ఒకటే ఉండదు కదా, వందల్లో వేలల్లో ఉంటాయి. అవన్నీ ప్యారలల్ పాత్స్లో సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక కండక్టర్ నుంచి మొత్తం మెషీన్కి స్కేలప్ చేయాలి. ఇది చూడండి ఎంత నీట్గా కలిసిపోతోందో. మనం ఎంతకు ముందు కనుక్కున్న ఒక కండక్టర్ ఈఎంఎఫ్ని ఇప్పుడు ఒక్కో ప్యారలల్ పాత్లో ఎన్ని కండక్టర్స్ సిరీస్లో ఉన్నాయో ఆ నంబర్తో మల్టిప్లై చేస్తున్నాం, అంతే. మనం ఫైనల్ ఈక్వేషన్కి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. అండ్ హియర్ వి ఆర్, మన గమ్యానికి చేరుకున్నాం. మనం బిల్డ్ చేయాలనుకున్న కంప్లీట్ ఈక్వేషన్ ఇదే. ప్రతి ఒక్క వేరియబుల్ తన కరెక్ట్ ప్లేస్లోకొచ్చి కూర్చుంది. P, Phi, Z, N అన్నీ కలిసిపోయాయి. సూపర్, ఈక్వేషన్ అయితే వచ్చేసింది. కానీ దీన్ని చూసి ఏం అర్థం చేసుకోవాలి? ఈ ఫార్ములా మనకు జనరేటర్ గురించేం సీక్రెట్స్ చెప్తోందో ఇప్పుడు చూద్దాం. ఈ ఈక్వేషన్లో ఒక చాలా ముఖ్యమైన విషయం దాగి ఉంది. జనరేట్ అయ్యే వోల్టేజ్ అంటే ఈఎంఎఫ్ రెండు విషయాల మీద డైరెక్ట్గా ఆధారపడి ఉంటుంది. ఒకటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, రెండు జనరేటర్ తిరిగే స్పీడ్. అంటే ఫ్లక్స్ని పెంచినా స్పీడ్ని పెంచినా మనకు అవుట్పుట్లో ఎక్కువ వోల్టేజ్ వస్తోంది. ఇది డిజైన్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఆర్మేచర్ వైండింగ్. దీంట్లో రెండు మెయిన్ టైప్స్ ఉంటాయి, ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్. ఈ స్లైడ్లో క్లియర్గా ఉంది చూడండి. మనం ల్యాప్ వైండింగ్ వాడితే ప్యారలల్ పాత్స్ అంటే A సంఖ్య పోల్స్ అంటే P సంఖ్యకు సమానంగా ఉంటుంది. అదే వేవ్ వైండింగ్ అయితే A ఎప్పుడు 2 మాత్రమే. ఈ చిన్న మార్పు వల్ల ఫైనల్ ఈక్వేషన్ కూడా మారిపోతుంది. ఓకే, వోల్టేజ్ ఎంతొస్తుందో తెలిసింది. కానీ దాని డైరెక్షన్ ఏంటి అంటే ప్లస్సా మైనసా? ఈ 3 సింపుల్ రూల్స్ దాన్ని డిసైడ్ చేస్తాయి. ఫీల్డ్ డైరెక్షన్ మార్చినా, రొటేషన్ డైరెక్షన్ మార్చినా పొలారిటీ రివర్స్ అవుతుంది.
అదే రెండూ ఒకేసారి మార్చామనుకోండి, పొలారిటీ అస్సలు మారదు. ఇంట్రెస్టింగ్ కదా? రైట్. ఇక్కడ దాకా మనం థియరీ గురించి చాలా నేర్చుకున్నాం. మరి అసలు ఈ ఈక్వేషన్ రియల్ వరల్డ్లో ఎందుకంత ముఖ్యం? దాని ప్రాక్టికల్గా ఎలా వాడతారో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక థియరీ ఫార్ములా కాదు. ఇది ఒక పవర్ఫుల్ టూల్. ఇంజనీర్లు దీన్ని వాడి ఒక జనరేటర్ నుంచి కరెక్ట్గా ఎంత వోల్టేజ్ వస్తుందో లెక్కిస్తారు. కావాల్సిన వోల్టేజ్కి తగ్గట్టు కొత్త మెషీన్స్ని డిజైన్ చేస్తారు. అంతేకాదు, ఎలక్ట్రికల్ కోర్సులు చదివే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఇది ఫండమెంటల్ అన్నమాట. ఓకే, ఒకసారి మనం ఇప్పటిదాకా నేర్చుకున్న కీ పాయింట్స్ని క్విక్గా రివైజ్ చేద్దాం. అంతా ఫారడే లాతో మొదలైంది. దాన్నించి మనం ఈక్వేషన్ని స్టెప్ బై స్టెప్ డిరైవ్ చేశాం. వోల్టేజ్ అనేది ఫ్లక్స్కి, స్పీడ్కి ప్రపోర్షనల్ అని తెలుసుకున్నాం. చివరగా వైండింగ్ టైప్ కూడా ఫార్ములాని ఎలా మారుస్తుందో చూశాం. అన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి. సో మనం నేర్చుకున్న ఈ ఈక్వేషన్ వోల్టేజ్ ఎలా జనరేట్ అవుతుందో మనకు పూర్తిగా చెప్పేస్తుంది. ఇప్పుడొక ప్రశ్న. ఒక ఇంజనీర్ ఒక చిన్న మెడికల్ డివైస్ కోసం ఒక జనరేటర్ని, అలాగే ఒక పెద్ద ఇండస్ట్రియల్ ప్లాంట్ కోసం మరో జనరేటర్ని డిజైన్ చేయాలనుకుంటే ఈ ఈక్వేషన్లోని P, Z, N, A వేరియబుల్స్ని ఎలా మారుస్తారు? ఒక్కసారి ఆలోచించండి.